ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యం, నెమ్మది. ఏ పరిస్థితులను బట్టి భయపడక, చింతించక, కలవరపడక ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం నీ కొరకే. ఆయన అంటున్నాడు, నీ పక్షాన ఉన్నవారు వారికంటే, నీ ఎదుటి వారి కంటే, దేనిని బట్టి భయపడుతున్నావో దానికంటే నీ పక్షమున నీతో ఉన్నవారు గొప్పవారు, అధికులై ఉన్నారు అని ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. అవును, ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నా, కలవరపడుతున్నా, ఏ శత్రువులను బట్టి, అవును, ఏ సమూహాన్ని బట్టి, ఏ వ్యాధిని బట్టి, అవును, కలవరపడుతూ ఉన్నప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డ, చూడండి, చిన్న దావీదు గొప్ప గొలియాతును ఎలా ఓడించాడో. అవును, ఈ ఉదయకాలం ఆయన నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు? ఆయన నీ పక్షమున ఉండగా, అవును, వారి పక్షమున కాకుండా నీ పక్షమున ఉన్నవాడు అధికుడుగా, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తగా ఉన్న దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ పాదములకు రాయి తగలక నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాను, ఏ తెగులు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అని వాగ్దానం ఇస్తున్న దేవుడుగా ఉన్నాడు. అన్నాడు ఎలీషా యొద్దకు, అవును, శత్రు సమూహం వచ్చినప్పుడు ఆ పనివాడు కలత చెందుతూ ఉంటాడు. చుట్టూ మన శత్రువులు మనలను చుట్టుముట్టారు అని, రథములతో, గుర్రములతో, సైన్యముతో వచ్చారు అని వాడు కలత పడుతూ ఉండగా ప్రభు వాడి మనోనేత్రాలను తెరవబడులాగున ప్రార్థిస్తాడు ఎలీషా. పర్వతము చుట్టూ కూడా అగ్ని, రథములు ఉన్నట్లు వాడు గ్రహిస్తాడు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుడు వారికి అంధత్వాన్ని కలుగ చేయాలని ఆ శత్రువులకు ప్రార్థించినప్పుడు ప్రభు ఎలీషా ప్రవక్త యొక్క ప్రార్థన విని ఆ శత్రువులకు అంధత్వాన్ని కలుగ చేస్తాడు. అవును, శత్రువులు చేతికి చిక్కినప్పటికీ కూడా ఏ హాని వారికి జరిగించకుండా వారిని సమాధానముతో సాగనంపిన అనుభవము, వారిని పరామర్శించి ఆహారము పెట్టించి పంపించిన అనుభవము క్రింది వచనాలలో మనము చూస్తాము ప్రియ దేవుని బిడలారా. కనుక అవును, శత్రువులను కూడా ప్రభు ప్రేమించమంటూ ఉన్నాడు. మనము హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము, కట్టడలను మనము అనుసరించినప్పుడు, గైకొంటూ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు కూడా మనకు ఎంత మాత్రము హాని జరిగించవు, ఏ పరిస్థితులు కూడా ఎంత మాత్రము మనలను కృంగ చేయవు, ఏ పరిస్థితులు కూడా ఎంత మాత్రం మనలను ఓటమి పాలు చేయవు, నశింప చేయవు. కనుక దేవుని వాక్యానికి లోబడి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఎలీషా యుద్ధ మరి ఆ పనివాడు కలత చెందుతూ ఉన్నాడు ఆ శత్రువుల విషయంలో. ప్రభు వీడి మనోనేత్రాలను వెలిగించు అని ప్రభు ఎదుట ప్రార్థిస్తాడు ఎలీషా. అవును, ఎలియా కూడా ఒక్కడే, మరి ఆ 450 మంది ప్రవక్తలు ఉన్నప్పుడు ఒక్కడే దేవుని పక్షాన ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రము భయపడలేదు. కారణం, ఎలియా పక్షాన దేవుడున్నాడు, ఎలీషా పక్షాన దేవుడున్నాడు, ఈ ఉదయకాలం నీ పక్షాన దేవుడున్నాడు. అవును, అందరూ ఒకటి అయిపోయినా, నీవు ఒంటరిగా నిలబడినా నీ పక్షాన ఉన్నవాడు అధికుడుగా ఉన్నాడు. కనుక భయపడక, చింతించక, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు ధైర్యము కలిగి, దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు ఆయన మన పరిస్థితులను తారుమారు చేస్తాడు. ఆయన మనలను గొప్పగా నిలబెడతాడు. ఆయన మనలను బాగు చేస్తాడు. ఆయన మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఏ పరిస్థితులకు భయపడక దేవుని యందు నమ్మిక ఉంచి, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని స్తుతించు. ఈ నెమ్మదితో ఈ దినచర్యలో ముందుకి కొనసాగు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. వారి పక్షమున ఉన్నవాని కన్నా మన పక్షమున ఉన్నవారు అధికులుగా ఉన్నారు అని ఎలీషా ఆ పనివానికి ధైర్యం చెప్పాడు. అవును ప్రభువా, ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి ధైర్యము చెడి ఉన్నారో, ఏ పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారో, అవును ప్రభువా, వారి పక్షాన నీవు ఉన్నావు అని, అధికముగా ఉన్నావు అని
అవును బలముగా ఉన్నావు అని, ఏ హాని ఎంత మాత్రము నీ బిడలకి మరి కలుగదు అని నీ దూతలకు వారి నిమిత్తం ఆజ్ఞాపించావని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. ఆనాడు ఎలీషా చుట్టూ శత్రు సమూహము చుట్టుముట్టినప్పటికీ కూడా అవును ప్రభువా వారికి క్షేమం ఇచ్చావు, వారిని ఎలీషా యొద్దకు నడిపించావు. అయినప్పటికీ కూడా ఎలీషా ఏ హాని జరిగించక ప్రేమతో వారిని పరామర్శించి పంపించిన అనుభవాన్ని మేము చూస్తూ ఉన్నాం. అవును తండ్రి నాయనా, నీవు నమ్మదగిన దేవుడు, ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి రుచికరంగా, ఈ లోకానికి నీకు మహిమను తెచ్చే అనుభవాలతో నీ బిడ్డలు జీవించాలని నువ్వు కోరుతూ ఉన్నావు. నీ వాక్యానికి విధేయత చూపిన వారిలో భయం ఉండదు, నీ వాక్యానికి అనుసరించి జీవించిన వారిలో చింత ఉండదు, కలవరం ఉండదు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలను నీ వాక్యం చేత మీరు ధైర్యపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న వానికన్నా మాలో ఉన్నవాడు గొప్పవాడు, అధికుడు అని నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నెమ్మదితో వారి దినచర్యలో ముందు కొనసాగే కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.